మల్లాది విష్ణు గారికి ఆ విషయాలన్నీ కూడా పరిణామాలన్నీ తెలుసు. మరి ఇప్పుడు అదే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఇప్పుడు అదే ప్రభుత్వానికి, అంటే అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, ఎట్లా మద్దతిస్తున్నారు? మీకేమనిపించింది విష్ణు గారు? సరే, వాస్తవాలు ఎవరు మాట్లాడకపోయినా వాస్తవాలు ఎప్పుడు కూడా అలాగే ఉంటాయి చరిత్రలో. అది మనం పదే పదే ఆ రోజుల్లో అంటే 88, 89 ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి వంగవీటి మోహన్ రంగారావు హత్య చాలా దారుణమైనటువంటి సర్కారీ హత్య ఆ రోజుల్లో. ఎందుకని అంటున్నామంటే పోలీసుల యొక్క, కొంతమంది అధికారుల యొక్క, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల యొక్క, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు గ్రీన్ సిగ్నల్తో జరిగినటువంటి హత్య అని చెప్పని ఆ రోజే డైరెక్ట్గా అందరూ కూడా పత్రికల్లో ఘోషించినాయి, దాన్ని అందరూ కూడా చెప్పడం జరిగింది. ఆ హత్య పదే మన సందర్భం వచ్చినప్పుడు కూడా వంగవీటి మోహన్ రంగారావు హత్య గురించి మాట్లాడుతూనే ఉంటాము. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు చెప్పినటువంటి విషయాల్లో వాస్తవం ఉందా లేదని. కానీ ఈ మధ్య జరిగినటువంటి పరిణామాల్లో బొలిశెట్టి సత్యనారాయణ గారు, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారు మొన్న మాట్లాడిన వీడియో కూడా బొలిశెట్టి శ్రీనివాస్ ఆయన, అవును, అది మాట్లాడినటువంటి మాట కూడా అది యథార్థమైనటువంటి మాట. ఆ రోజుల్లో కొంతమంది నాయకుల యొక్క సహకారంతో జరిగింది అన్నారు. అంటే ఆ రోజు ఉన్నటువంటి వారు, ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు సేమ్ టు సేమే కదా, వాళ్లే కదా ఉంది. ఆ రోజు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు అందరూ ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఇది మాట్లాడినటువంటి మాట ఖచ్చితంగా యథార్థమైనటువంటి మాట ఎమ్మెల్యే గారు మాట్లాడింది. దీని మీద ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారి కోపం వస్తే ఆ మధ్య బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఏదంటే ఉంటే ఉండండి పోతే పోండి అన్నట్టుగా వార్తలు వచ్చాయి కదా పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఈ విషయాలు గుర్తు చేస్తారని కోపం వస్తేమో. అవును, అంటే యథార్థం మాట్లాడితే వాస్తవం మాట్లాడితే వాళ్ళకి అవసరం అన్నట్టు మాట్లాడితే మాత్రమే ఉండాలి. యథార్థం మాట్లాడితే ఉండకూడదు, అవసరమైతే వెళ్ళిపోని ఉంటారు. ఎందుకంటే ఎమ్మెల్యేల్లో కానీ, జనసేన కేడర్లో కానీ, జనసేనకు సంబంధించినటువంటి లీడర్స్లో కానీ ఎమ్మెల్యే మాట్లాడినటువంటి మాట కాపు వర్గాల్లో కానీ అదంతా కూడా యథార్థం అని చెప్పని ఇది శ్రీనివాస్ మీద కనుక ఎవరైనా కోపంగా ఉంటే వాళ్ళకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కూడా వ్యతిరేకంగా ఉంటారు. కాబట్టి ఈ శ్రీనివాస్ గారు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది ఈ మొన్న జరిగినటువంటి దీంట్లో అని చెప్పనేది కూడా ఒకసారి మాట్లాడుకోవాలి. ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా మద్దతు ఇచ్చి రాబోయే 15 సంవత్సరాలు ఈయనే ఉండాలి అని చెప్పి మాట్లాడుకోవడము, అలాగే ఎమ్మెల్యే గారి పట్ల పవన్ కళ్యాణ్ గారు వ్యవహరిస్తున్నటువంటి తీరు, ఇదంతా కూడా అయితే ఆయనకి కడుపులో ఉన్నటువంటి మాట వాస్తవం బయటకు వచ్చింది. ఖచ్చితంగా కొంతమంది సహకారం అని ఏదైతే ఆయన మాట్లాడినటువంటి మాట, ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశము, ఈ రోజు ఉన్నటువంటి తెలుగుదేశంలో లీడర్లందరూ కూడా ఉన్నారు. కాబట్టి తెలుగుదేశానికి సంబంధించిన బాధ్యత మనం అంటాం కాదు, ఆ రోజు తెలుగుదేశానికి సంబంధించిన పార్టీయే బాధ్యత వహించే మంత్రులందరూ కూడా రాజీనామా చేశారు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు విజయవాడ వచ్చి రాజీనామా చేసి బయటకు వచ్చేసాడు కదా ఆ టైంలోనే. అట్లాగే ఆయన పేరేది అప్పుడు ఎంపీగా ఉండేవాడు, హోమ్ మినిస్టర్ రాజీనామా చేశారు. తెనాలి ఎంపీగా పనిచేశారు. ఆయన పేరేది సడన్ గా మర్చిపోయాను. స్పీకర్ గా కూడా కొంతకాలం చేశాడు. ఆయన కూడా బయటకు వచ్చి నిశంకర్రావు వెంకటరత్న గారు. కరెక్ట్. ఆయన కూడా ఆ రోజు ఆ సభలో పాల్గొన్నాడు కదా. అట్లాగే పాల్గొన్నారు. అలాగే అది ఆ రోజు జరిగినటువంటి హత్య ప్రభుత్వంలో ఉన్నటువంటి సర్కారు హత్య అని చెప్పడం జరిగింది. ఎన్టీ రామారావు గారు కూడా, వంగవీటి మోహన్ రంగారావు గారు ఇంటి ముందుకు వచ్చి ఎన్టీ రామారావు కూడా లోపల రావడానికి ప్రయత్నం జరిగింది. ఖచ్చితంగా ఆ రోజు తలుపులంతా వేశారు. ఈ హత్యకి మీరే కారణము, మీ ప్రభుత్వంలో జరిగింది, మీ పోలీసుల సహకారంతో. విష్ణు గారు, నేను ప్రత్యక్ష సాక్షిని. అప్పుడు ఎన్టీ రామారావు గారు ఆ ఇంటికి వచ్చినప్పుడు ఆవిడ అది పై అంతస్తులో ఉంటారు కదా, ఫస్ట్ ఫ్లోర్ అనుకుంటా. ఈయన గేట్ దగ్గర కింద నిలబడి ఉన్నారు, ఈయన ఇంకొంతమంది ఆఫీసర్లు. వాళ్ళు లోపల రానిపోతే వెనక్కి వచ్చేసాడు, కొద్దిసేపు ఉండి ఆయన. అవును, తలుపులు వేసేది. అంటే ఇదే కాదు, నేషనల్ వైడ్గా భారతదేశం వ్యాప్తంగా కూడా, ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని రోజులు కర్ఫ్యూ జరగటము, అంత గొడవ జరగటము, అంతమంది రియాక్ట్ అవ్వటము, ఆ హత్య మూలంగానే ఆ ప్రభుత్వం మారటం కూడా జరిగినటువంటి.
కాబట్టి దీనికంతా చాలా చాలా పెద్ద హిస్టరీ ఉందన్నమాట. వంగవీటి మోహన్ రంగారావు గారి హత్య గురించి, జరిగినటువంటి విషయాల గురించి. కాబట్టి శ్రీనివాస్ గారు మాట్లాడింది యథార్థమైనటువంటి విషయమే. దాని జోలికి ఎవరైనా వెళ్తే వాళ్ళే చేయి కాల్చుకుంటారు. రైట్. ఇందాక ఇంకొక వీడియో కూడా వేసాం. అది ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న కింజారపు రామ్మోహన్ నాయుడు గారిది. ఆయన గతంలో అంటే మంత్రి కాకముందు అపోజిషన్లో ఉన్నప్పుడు ఉత్సాహంగా గట్టిగా విశాఖ స్టీల్ ప్లాంట్కి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భం. ఇక